కొండ మీద వాటర్ ఫాల్ అలా డౌన్లో అక్కడ ఉంటుంది. అండ్ చాలా జాగ్రత్తగా అయితే మనమైతే వాకింగ్ చేసుకుంటే వెళ్ళాలి. ఎందుకంటే హలో మై డియర్ సబ్స్క్రైబర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనమైతే మళ్ళీ మన్గూర్ వాటర్ ఫాల్స్కి అయితే వెళ్తున్నాం. ఫస్ట్ టైం నేనైతే వెళ్ళాను. సో అప్పుడైతే వాటర్ ఫాల్ అయితే క్లోజ్లో ఉండే. సో ఆ వీడియో అయితే చూడండి, మంచి ఇంట్రెస్టింగ్ అయితే ఆ వీడియో ఉంటుంది. కానీ ఇప్పుడు నేనైతే మళ్ళీ వెళ్తున్నాను. సో అయితే వేరే ఇంకో వాటర్ ఫాల్ ఉంది అక్కడ. సో అక్కడికి నుంచి స్టార్ట్ అయినాం. సో నేను ఎక్కువ ఇదే రూట్ యూజ్ చేస్తాను మన్గూర్ వెళ్ళడానికి. ఇది షార్ట్ కట్ మాకు లోపల ఇరవెండి నుంచి ఉంటుంది. అంటే ట్రాఫిక్ కూడా అంత ఉండదు, రోడ్డు కూడా చాలా బాగుంటుంది. అండ్ ఒక 1 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ కలిసి వస్తుంది ఎక్స్ రోడ్ కంటే. ఇది క్రాస్ చేసిన సో కొంచెం ఫ్యూల్ కొట్టించుకుందాం. ఎందుకంటే మళ్ళీ ఒకవేళ వెన్నెల వాటర్ ఫాల్ లేకపోతే ముందుకు వేరే వాటర్ ఫాల్కి వెళ్దాం అనుకుంటున్నాం కదా. సో ఎందుకన్నా మంచిది ఒక 200 కొట్టించుకుందాం. అంటే మన బండిలోనే ఉంటుంది కదా. యాక్చువల్లీ ఫ్యూల్ ఆల్రెడీ ఉన్నది, అయినా ఏం కాదు, ఒక 200 కొట్టించుకుందాం. రైట్ సైడ్ ఒక కొండ కనబడుతుంది మనకు మన్గూర్ ఎంట్రన్స్లోనే. సో ఈ కొండ మీద వాటర్ ఫాల్ అలా డౌన్లో అక్కడ ఉంటుంది. అంటే ఇది మొత్తం హిల్ ఉంటుంది కాబట్టి ఇట్లా వాటర్ మొత్తం ఇట్లా పడి ఇలా డౌన్ అయ్యి అటు వస్తాయి, మొత్తం అటు సైడ్ వచ్చేసుకొని వెళ్ళాలి. అండ్ కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత రైట్ సైడ్ లోపలికి ఊర్లోకి వెళ్ళి అలా వెళ్ళిపోవాలి. ఇక్కడ నుంచే లోపల తీసుకోవాలి. వామ్మో 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 ఏమొస్తుంది రే, ఆగండి రా రే. ఒక బైకు, నువ్వు కారు, ఓకే. రోడ్డు మాత్రం మస్తు ఉన్నది అసలు ఇక్కడ. అండ్ మొత్తం ఇగోండి గుట్ట. ఇక్కడ రోడ్డు మించే కనబడుతుంది అంట వాటర్ ఫాల్. అది ఫాల్ అనుకుంటాను. ఎస్, ఇక్కడ ఉంది వాటర్ ఫాల్. సో మనం ఎలా వెళ్దాం అక్కడికి? వాటర్ అయితే కనబడుతున్నాయి మనకి. ఇది ఏంటిది అసలు? ఇది టెంపులా లేకపోతే ఏంటిది? ఇది కొంచెం ఫ్రంట్కి వెళ్దాం. ఫ్రంట్ నుంచి చూస్తే మనకి పర్ఫెక్ట్ కనబడుతుంది. ఓకే, బ్రో వాటర్ ఫాల్ దారేలా ఇటు తీసుకెళ్ళి అక్కడ పెట్టుకోవచ్చా బైక్? ఓకే అన్న, రైట్. ఓకే. సో గైస్ కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మనకైతే దొరికింది ఇక్కడ. ఓకే, రోడ్ అయితే కొంచెం టఫ్గా ఉంది. అండ్ రోడ్ మించే కనబడుతుంది వాటర్ ఫాల్ మనకి డైరెక్ట్గా. అండ్ గైస్ మనమైతే ఇక్కడికైతే వచ్చేసాం. సో బైక్ అక్కడ నుంచి రోడ్ మీద ఇలా వస్తూ ఉంటేనే నాకు దూరం నుంచి మనకు వాటర్ ఫాల్ అయితే కనబడుతుంది. అండ్ ఇక్కడ ఒక ప్లేన్ గ్రౌండ్ లెక్క ఉంటుంది. అండ్ ఇక్కడ బైక్ పార్క్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఇక్కడ నుంచి ఘోరంగా ట్రెక్కింగ్ ఒక 2.5 కిలోమీటర్స్ ఉంటుంది. సో మన మాన్స్టర్ని అయితే ఇక్కడ పార్క్ చేసిన. సో మనం ఇన్స్టా తీసుకున్నాం. సో చలో. అయితే వాకింగ్ చేసుకుంటా ఫారెస్ట్లోకి అయితే ఇప్పుడే ఎంట్రీ కొట్టాను. అంటే ఫారెస్ట్ దీన్ని కూడా కొంచెం అప్డేట్ చేయడానికి అయితే ఫారెస్ట్ వాళ్ళు ట్రై చేస్తున్నారని నాకైతే అనిపిస్తుంది. సో నడవడానికి అయితే ఇవ్వండి మంచిగా వాక్వే అయితే ఉన్నది. మనకేంటంటే ఇక్కడ ఈ వాటర్ ఫాల్ ప్లస్ పాయింట్, డైరెక్ట్ మనకు వాటర్ ఫాల్ కనబడుతుంది. ఎంత దూరం నుంచి చూసినా అది కనబడుతూనే ఉన్నది మనకి. గైస్ ఘోరమైన డీపెస్ట్ ఫారెస్ట్ అయితే ఉన్నది అసలు ఇదైతే. అండ్ హైలైట్ ఏంటంటే మొబైల్ సిగ్నల్ కూడా వస్తుంది ఇక్కడ.
గైస్ నేనైతే ఇక్కడికైతే వచ్చేసాను. సో ఇక్కడ నుంచి వాటర్ ఫాల్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇటు సైడ్ ఉంది, మొత్తం పై దాకా ఉంది. అండ్ ఇటు కూడా చూడండి, మొత్తం అసలు కొండ, చాలా పెద్ద కొండ అసలు ఇది. అండ్ ఇప్పుడు మనం డైరెక్ట్గా అయితే వెళ్దాం. మొత్తం వాటర్ ఫాల్ స్టెప్స్ లెక్క ఒక 4-5 స్టెప్స్ అయితే ఉంటుంది. అండ్ చాలా జాగ్రత్తగా అయితే మనమైతే వాకింగ్ చేసుకుంటే వెళ్ళాలి, ఎందుకంటే చాలా స్లిప్పీగా ఉంది. అండ్ ఒకసారి కనుక ఇక్కడ నుంచి జాగ్రత్త ఇక అయిపోయినట్టే పరిస్థితిగా. లిటరలీ చెప్తున్నా కదా, సో ఫ్యామిలీస్తో అయితే చాలా కష్టం, ఎందుకంటే ట్రెక్ వచ్చేసి ఇక చూడండి ఇగో ఇలా ఉంది. సో దీనిపైన పైకి ట్రెక్కింగ్ చేయాలంట. వచ్చేసినాం. సో నేను కరెక్ట్గా వాటర్ ఫాల్ ముందైతే నేనైతే కూర్చొని ఉన్నాను. సో ఇప్పుడు మీకోసం నేను కెమెరాని అటు సైడ్ తిప్పుతా. సో చూడండి, అండ్ చాలామంది అయితే వచ్చి ఉన్నారు ఇక్కడికి. అండ్ కొంచెం ట్రెక్కింగ్ కూడా కొంచెం హెవీగా ఉన్నది అసలు ఇక్కడికి. నేను చాలా ఈజీగా వచ్చేసి అనుకున్నా, కానీ సో చాలా టైం పట్టింది నాకైతే. సో నాకే చుక్కలు కనబడ్డాయి ట్రెక్కింగ్కి. వాటర్ ఫాల్ టాప్కి అయితే మనమైతే వెళ్తున్నాం. సో కొంచెం రిస్కే, కానీ ఒకసారి అయితే వెళ్ళి చూద్దాం. దీనిపైన మనం ఎక్కి రిస్క్ చేయలేం మనం. ఒక 2 minutes అయితే రెస్ట్ తీసుకొని అండ్ మళ్ళీ అయితే మనమైతే బ్యాక్ అయితే స్టార్ట్ అవుదాం. సో పై వరకు వెళ్దాం అనుకున్నా, కానీ మళ్ళీ రిస్క్ ఎందుకంటే ఇప్పుడు అంటే పైకి వెళ్ళడం కొంచెం రిస్కీగా ఉన్నది. సో ఆ రిస్కీ దాంట్లో మనం వెళ్ళి ఏమైనా ఇబ్బంది పడ్డాం అనుకోండి, లేనుకొని మళ్ళీ ప్రాబ్లమ్స్ కదా. సో నేచర్ని అయితే జస్ట్ ఎంజాయ్ చేయాలి. అండ్ వన్స్ ఒక్కసారి అయితే మళ్ళీ వ్యూ అయితే చూడండి ఇక్కడ. సో ఘోరంగా ఉండదు అసలు, నాకైతే వెళ్ళబుద్ధి కావట్లేదు. సో టైం వచ్చేసి 4 అవుతుంది అండ్ వర్షం కూడా స్టార్ట్ అయ్యేట్టు అనిపిస్తుంది. సో అందుకే మనం అయితే రిటర్న్ అయితే వెళ్తున్నాం ఇప్పుడు. అండ్ ఒక షార్ట్ తీసుకుందాం ఇంకొకటి, అండ్ దాని తర్వాత స్టార్ట్ అవుదాం మనం. సో డైరెక్ట్గా బైక్ దగ్గరే కలుద్దాం మళ్ళీ, ఎందుకంటే ఈ వర్షం స్టార్ట్ అయ్యేటట్టు అనిపిస్తుంది. మనమైతే ఘోరంగా ట్రెక్కింగ్ చేసుకుంటే అయితే నేనైతే కిందకి అయితే వచ్చేసిన. సో మనం మాన్స్టర్ దగ్గరికి వచ్చిన. సో ఇప్పుడు మనమైతే స్టార్ట్ అవుదాం.
అండ్ ఫైనలీ గైస్ నేనైతే బయటికి అయితే వచ్చేసా అక్కడ లోపల నుంచి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటా. సో వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే ఆన్ చేయండి. అండ్ అలాగే మన మనుగురు లోకల్లో ఉన్న వాళ్ళందరికీ వీడియోని అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.